ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో ఇటు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించారు. చేతులకు సంకెళ్లు వేసుకొని మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో మోదీ నివాసాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీన్ని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రధాని నివాసం సమీపంలోనే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రోడ్డుపై బైఠాయించారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇటు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? సింధు, దాదాపు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడించడము అన్నది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు రాహుల్ గాంధీ, అటు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితర కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సీనియర్ లీడర్లందరూ కూడా జనతా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి దానిపై ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడాలి, ఎందుకు సైలెంట్ గా ఉన్నారు దీనిని అంటూ కూడా ఉదయం అటు స్పీకర్ ని కూడా కలిసినటువంటి సందర్భం. అయినా కూడా అటు లోక్సభ, రాజ్యసభ కూడా వాయిదా పడ్డాము. అనంతరము అక్కడి నుంచి కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ నివాసమైనటువంటి లోక్ కళ్యాణ్ మార్గంలో ఉండేటటువంటి ఆయన ఇంటిని ముట్టడించేటటువంటి ప్రయత్నం చేశారు. మధ్యలోనే పోలీసులు ముందస్తు సమాచారం అందడంతో అటు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీ వీరందరినీ కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు నేను కూడా అక్కడికి వెళ్లేటటువంటి ప్రయత్నము, కానీ మొత్తం అంతా కూడా ప్రస్తుతము అక్కడి నుంచి తరలించి వేరే ప్లేస్ అక్కడి నుంచి తరలించి వేరే ప్లేస్ కి కూడా తరలిస్తున్నారు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడించేటటువంటి ప్రయత్నానికి దూరంగానే వారిని ఆపడం జరిగింది. అక్కడి నుంచి కూడా తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి మాత్రం ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. ఇక్కడ బొద్దింక ఏదైతే సిజేపీ పార్టీకి సంబంధించినటువంటిది మార్చి సందర్భంగా పార్లమెంట్ మార్చి నిన్న జరిగినటువంటి నిరసనలు చాలా మంది విద్యార్థులు ఇటు గాయపడినటువంటిది. వీరిని ప్రత్యేకంగా ఆర్ఎంఎల్ హాస్పిటల్లో కూడా మాట్లాడిన తర్వాతనే అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఏ ప్లేస్ లో అయితే వాళ్ళు నిరసనలు తెలిపారో అక్కడి నుంచి పోలీసులు అక్కడి నుంచి కూడా తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. వారిని ఎక్కడికి తీసుకెళ్లారన్నది మాత్రం ఇప్పుడు ఇంకా తెలియాల్సి ఉంది. దాదాపు ఒక 10 నిమిషాలు ఒక బ్రేకింగ్ అన్నది మాత్రం మనం చెప్పవచ్చు. నిన్న సిజేపీ కార్యకర్తలతో జేపీ నడ్డా సమావేశం తర్వాత మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిరసనని మనం ఏ విధంగా చూడాలి? అసలు వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే సిజేపీ పార్టీకి సంబంధించినది మొట్టమొదట ఆమ్ ఆద్మీ పార్టీ, తర్వాత సిజేపీ కలిసి దాదాపు 23 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే ధర్నా అనుకోవచ్చు. అనంతరం కాంగ్రెస్ పార్టీ దాదాపు 2-3 రోజుల నుంచి ఎప్పుడైతే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయో అంతకన్నా ముందు నుంచి కూడా కొంత ఈ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభిజిత్ దీప్తికి కొంత సపోర్ట్ చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం పార్లమెంట్ నిన్న ఏదైతే పార్లమెంట్ ముట్టడిలో చలో సంసద్ కి సంబంధించినటువంటి దానిలో భాగంగా విద్యార్థులు గాయపడిన తర్వాత ఇదే ప్రధాన ఎజెండాగా కూడా ఇటు పార్లమెంట్ లో దీనిని లేవనెత్తడము. ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై స్పందించాలి, ఖచ్చితంగా అటు కేంద్ర హోంశాఖ మంత్రి కూడా రిజైన్ చేయాలి, తర్వాత ఇటు మరొక కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి అంటూ కూడా డిమాండ్ల పర్వం. ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ప్రధాని ఎందుకు దీనిపై మాట్లాడట్లేదు అంటూ కూడా ఈరోజు స్పీకర్ ని కలిసినటువంటిది. మొత్తం మీద ఒక వైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటిది అటు సిజేపీ పార్టీ కలిసి వెళ్తున్నటువంటి సందర్భంలో మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా చేరడం అన్నది ఇప్పుడు కొంత అన్ని పార్టీలు ఏకమవుతున్నాయో అన్నది మాత్రం ఇప్పుడు ఒక మనకు రాజకీయ పరిణామాలు ఢిల్లీ వేదికగా చోటు తీసుకుంటున్నాయి. కానీ ఇప్పుడు ఏదైతే ప్రధాని పీఎం నివాసం దగ్గర చేస్తున్నటువంటి ధర్నా అనుకోవచ్చు, దీనికి సంబంధించింది పోలీసులు అక్కడి నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని తరలించారు అనేటువంటి వార్తలు వస్తుంది. వాళ్ళని ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడికి తీసుకెళ్లారనేది మాత్రం కొద్దిసేపట్లో చెప్పగలుగుతాం. ప్రస్తుతం పీఎం లోక్ కళ్యాణ్ మార్గంలో మొత్తం అంతా పోలీస్ ప్రొటెక్షన్ అందరినీ కూడా అక్కడ పెంచడం జరిగింది. అక్కడ వెహికల్స్ ని కూడా ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు. కానీ అక్కడ కొద్ది దూరంలోనే వాళ్ళని నిలుపుదల చేయడము, వారిని మరొక ప్లేస్ కు తరలించారు అనేటువంటి వార్తలు మాత్రం వస్తుంది. కానీ ఎక్కడికి తరలించారు, మరి అక్కడి నుంచి వేరే ప్లేస్ ఏమైనా ధర్నాకు కూర్చున్నారా అన్నది మాత్రం ఖచ్చితంగా మరి కొద్దిసేపట్లో ఒక బిగ్ అప్డేట్ మాత్రం చెప్పగలుగుతాం.
ఆల్రెడీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడ ఇదే అంశాన్ని ప్రధాన అస్త్రంగా విపక్షాలు ఎంచుకున్నాయి. మళ్ళీ ఇలాంటి ప్రొటెస్ట్ అంటే ఇప్పుడు ప్రధాని మోదీ నివాసాన్ని అడ్డుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది? దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశంలో మనకి జరిగేటటువంటి 13వ తేదీ వరకు జరిగేటటువంటి పార్లమెంట్ లో దాదాపు బిల్లులను ప్రవేశపెట్టాలి అన్నటువంటిది ఏదైతే ప్రభుత్వం ఆలోచించి ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ఇటు సిపిపి పార్టీకి సంబంధించినటువంటి ప్రధానంగా ఆయుధంగా తీసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు పార్లమెంట్ లో ఇటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా విద్యార్థులపై నిరసనలు దాడులకు సంబంధించింది ప్రధాన ఆయుధంగా దీనిని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఒక ఆయుధంగా వాడుకుంటున్నటువంటిది రాజకీయ పరమైనటువంటి రానున్నటువంటి ఉత్తరప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదొక ఎజెండాగా తీసుకుని ముందుకు వెళ్ళటం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం. కళ, ఇప్పుడు మోదీ ప్రభుత్వాన్ని చూస్తే కూడా వాళ్ళ మౌనాన్ని మనం ఎలా చూడాలి? ఎలాంటి సీరియస్ యాక్షన్ ప్లాన్ తీసుకోవట్లేదు, కమిటీలు వేస్తున్నాయి, సమావేశాలు నిర్వహిస్తున్నాయి తప్పించి ఇంత సీరియస్ ఇష్యూపై ఎలాంటి సీరియస్ ఒక నిర్ణయం అయితే తీసుకోవట్లేదు. సో అసలు ప్రభుత్వ ఆలోచనని మనం ఎలా చూడాలి? ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ఇటు ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు అన్నది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పలేము. ఎందుకంటే కేంద్ర మంత్రికి సంబంధించినవి నితిన్ గడ్కరీ నిన్న ఇటు జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలతో మధ్యవర్తిత్వం వహించే విధంగా ఒక అడుగు వేయడము, రెండవది దాదాపు నిరసనకారులు ఎవరైతే గాయపడ్డారో వారికి ప్రభుత్వం అంతా కూడా ఖచ్చితంగా ఇటు అంటే వారికి సంబంధించినటువంటి వారికి ట్రీట్మెంట్ కి సంబంధించింది పూర్తి బాధ్యత కూడా ఇటు ప్రభుత్వమే ఖర్చులు పెట్టుకుంటుంది అన్నటువంటిది. మరొకటి మూడవది దాదాపు రానున్నటువంటి ఇటు సోనం వాంగ్చుక్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనుకోవచ్చు. దీనికి సంబంధించింది కూడా పూర్తిగా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు కూడా హెల్త్ కి సంబంధించింది కూడా ఒకటి. మరొకటి రానున్నటువంటి రోజుల్లో దాదాపు అంటే ఇప్పుడు ప్రధాని మౌనంగా ఎందుకున్నారు అన్నటువంటిదే ప్రశ్న తలెత్తుంటుంది. ఖచ్చితంగా దీనిపై ప్రధాని పీఎం స్పందించేటటువంటి అవకాశం ఉంది. అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడా అటు కేంద్ర మంత్రితో అంటే ధర్మేంద్ర ప్రధాన్ తో కూడా భేటీ उठाते हैं। आज पहली बार हम देख रहे हैं प्रधानमंत्री आवास का घेराव विपक्ष के नेता ही कर रहे हैं। किस तरीके से क्या वजह? हमारी मांग सीधी मांग है, सियासी मांग है। हमारे नेता प्रतिपक्ष लोकसभा में ने इस मांग की है, नेता प्रतिपक्ष राज्यसभा में ये मांग की है। गृहमंत्री आए, दोनों सदनों में बयान दें, उस पर चर्चा हो। जिस तरीके से हमारे लोकतंत्र और हमारे संविधान पर हत्या हो रही है, जो हमारे युवाओं पर अत्याचार हो रहे हैं, उनके भविष्य पर अंधेरा छाया। ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది కదా? ఎంతసేపు ఈ నిరసనని అక్కడ కొనసాగించే అవకాశం ఉంది? పోలీసులు ఎలా అడ్డుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ ని? ఎంతమంది నిరసనకారులు అక్కడికి చేరుకున్నారు? నిరసనకారులు దాదాపు 20 నుంచి 25 మంది నిరసనకారులు అన్నటువంటిది మాత్రం ఇప్పుడు నంబర్ తెలుస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా చాలా అంటే పిఎంకే హౌస్ కి సంబంధించింది, చాలా సెన్సిటివ్ ఏరియాస్. ఈ ఏరియాస్ లో కూడా అంటే పోలీస్ అంతా కూడా ఎప్పుడు కూడా రద్దీగా అంటే పోలీస్ సెక్యూరిటీ ఎక్కువగా ఉండేటటువంటిది. ముందస్తుగా వీళ్ళు నిరసనలకు దిగుతున్నారు అన్నటువంటిది దాదాపు ఒక ½ అవర్ నుంచి అంటే ఒక 1/2 కిలోమీటర్ నుంచి కూడా వాటిని నిలుపుదల చేసినటువంటిది. ప్రస్తుతం అక్కడ నుంచి ఆ ప్లేస్ నుంచి కూడా వాటిని వేరే ప్రాంతానికి తరలించారు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం అందుతున్న సమాచారం ప్రకారంగా వీళ్ళని అంటే చాలా కీలకంగా కూడా ఒక కీలకమైనటువంటి ప్లేస్ లోకి తీసుకెళ్లారు అన్నటువంటి మాత్రము తెలుస్తుంది. కానీ వాళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నారు అన్నటువంటిది మాత్రము క్లియర్ సమాచారం ఒక కొద్దిసేపట్లో ఒక బిగ్ బ్రేకింగ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. నిన్న సిజేపీ ప్రొటెస్ట్ ని చూసుకున్న అసలు ఎలాంటి పర్మిషన్ లేకపోయినా కూడా అక్కడ జంతర్ మంతర్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా అసలు ఏదైనా ముందస్తు సమాచారం ఇచ్చిందా లేదా? ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు జంతర్ మంతర్ కి సంబంధించినటువంటిది అనుకోవచ్చు. ఇటు మనకు అక్కడ పర్మిషన్స్ తీసుకోకపోవడము, మనకు 370 ఆర్టికల్ కి సంబంధించినటువంటి ఒమర్ అబ్దుల్లా కూడా ఎక్కడ కూడా పర్మిషన్ జంతర్ మంతర్ ధర్నాకు కూడా ఎలాంటి పర్మిషన్స్ తీసుకోలేదు. అలాగే ఇటు సిజేపీ పార్టీ కూడా ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకపోవడము, ధర్నా చేయడం అన్నది ఇక్కడ చాలా కీలకం. మరొకటి ఇక్కడ ఏదైతే పిఎం హౌస్ కి ప్రొటెస్ట్ చేసినటువంటిది కూడా ఇక్కడ కూడా అంటే ముందస్తు సమాచారం ఏదీ లేదు, ముట్టడించేటటువంటి ప్రయత్నంగానే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చాలా అంటే ప్రొటెస్ట్ కొరకు తీసుకున్నటువంటి నిర్ణయంగానే ఉంటుంది. కానీ ఎక్కడా కూడా అటు ప్రొటెస్ట్ కి అనుమతి తీసుకోవడం అలాంటిది కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేయలేదు అన్నది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు అసలు ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా నిన్న సిజేపీ ప్రొటెస్ట్ ని చూసుకున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రొటెస్ట్ చూసుకున్నా, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. దీనిపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశాలకు సంబంధించినటువంటిది చాలా చాలా
క్లియర్ గా పార్లమెంట్ సమావేశాలకు సంబంధించినటువంటి ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే ఈ రోజు రెండో రోజు కూడా ఇటు పార్లమెంట్ రెండు ఉభయ సభ్యులు కూడా ఇది వాయిదా పడడం అనేది కూడా చాలా బిగ్ బ్రేకింగ్. మరొకటి దాదాపు అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఇటు పార్లమెంటు సమావేశాల్లో దాదాపు 19 రోజులు జరుగుతుంది. 19 రోజులు ఈ సమావేశాలు జరుగుతుంది. ఒకవైపు పిఎం హౌస్ దగ్గరికి ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ అంతా కూడా చాలా ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీ చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు అంటే ఇది ఒక 1/2 కిలోమీటర్ దూరంలో కూడా పిఎం హౌస్ లోక్ కళ్యాణ్ మార్గ్ సంబంధించినటువంటిది ఇక్కడ ప్రొటెస్ట్ కొరకు కూడా చాలా ప్రాంతాలను కూడా ఖాళీ చేయడం జరిగింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు అన్నది మాత్రం ఇంకా కొంత సమాచారం అందాల్సింది.